యోబు అనారోగ్యం పాలైనాడు, కానీ చివరకు యోబును నేను రెండంతలుగా బ్లెస్ చేశాను, నేనే పరీక్షించాను, నేనే విడిపించాను, నేనే ఆశీర్వదించాను. ఈరోజు మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి అనేకమైనటువంటి సమస్యలను మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటిని మనం జయిస్తూ ఉన్నాం, వాటి నుండి మనం బయటకు వస్తూ ఉన్నాం. మన జీవితాలను దేవుడు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రత్యేక పరిచాడు. అయితే ఈ ఉదయకాలమున ఈరోజు ఇక్కడ ఉన్న మనందరినీ కూడా దేవుడు బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అభిషేకంతో ఈరోజు బలపడాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తెలియని ఒక గొప్ప అనాయింటింగ్ని దేవుడు మనపైన రిలీజ్ చేయబోతా ఉన్నాడు. నిజంగా లూకా సువార్త 4వ అధ్యాయం 33 నుండి 35 వరకు మనం ఒకసారి చదువుకుందాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడత్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఒక వ్యక్తి సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన మరి యేసును ఎదుర్కొన్నాడు. చూడండి, అక్కడ సమాజ మందిరంలో అని ఉంది. అక్కడ మరి ఇది సాధ్యమేనా? సాధ్యమే. యేసుక్రీస్తును చూచిన వెంటనే ఏమని మాట్లాడాడు? నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. ఏమన్నాడు? నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకొండము, ఇతనిని వదిలిపొమ్మని మరి దేవుడు గద్దింపగా మరి అది ఏ హాని చేయకుండా విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు మనందరి జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. అయితే దేవుడు మాటిస్తున్నాడు ఏంటంటే, ఈరోజు నువ్వు కనుక సిద్ధపడితే ఒక గొప్ప ఉజ్జీవములోనికి దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే నిన్ను దేవుడు ఈరోజు విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే సిద్ధంగా ఉన్నాను. నేను విడుదల పొందడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని బంధకాలు నేను చుట్టూ కమ్ముకున్నాయి. అందుకే నువ్వు సక్సెస్ కాలేకపోతా ఉన్నావు. నీ పెళ్ళి కావట్లేదు, నీ ఉద్యోగంలో నెమ్మది దొరకట్లేదు, నీ ఇంటిలో నెమ్మది లేదు, నీ వ్యాపారంలో నెమ్మది లేదు, ఎక్కడ కూడా నీకు నెమ్మది. నిద్ర కూడా పడతలేదు. నీకు పడుతుందా? నిద్ర పడుతుందా మంచిగా? ఎవరు నిద్రపోతారు కదా? అయ్యో, నా కొడుకు ఎట్లా, నా కూతురు ఎట్లా, నా అప్పులు ఎట్లా, నా చిట్టీలు ఎట్లా, విచారము కదా. వీటి గురించి ఆలోచిస్తాం. మన నెమ్మది ఇక్కడ ఉంటుంది. ఇంకా బీపీ హై, షుగర్ హై, లేదా లో అయినా కష్టమే, హై అయినా కష్టమే. బీపీ హై ఉన్నా కష్టమే, లో ఉన్నా కష్టమే. అయ్యో. కానీ ఈరోజు దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితముగా ఆయన కృప నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉచితముగా మరి ఆయన నిన్ను బాగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మితే తప్పకుండా నువ్వు విడుదల పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? నేను విడుదల పొందడానికి నేను సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఒకటి, మనకు వాగ్దానం ఉంది. ఏంటి?
దేవుడు మన పాపాన్ని క్షమించాడు. నంబర్ 1, మనం నీతిమంతులం. హల్లెలూయా. ఎవరు మనము? నీతిమంతులం. ఈరోజు మన లైఫ్ పైన, అంటే నీ శరీరం పైన, నీ కుటుంబం పైన, నీ ఉద్యోగము, వ్యాపారముల పైన ఏదైతే బంధించి నువ్వు ఎదగకుండా నిన్ను ఆపివేసిందో, ఈరోజు వాటి నుంచి నువ్వు విడుదల పొంది ప్రొటెక్షన్ తోటి ముందుకెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇవ్వబోతుంది. నీ ఉద్యోగం, నీ వ్యాపారము, నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ కలిగిన సమస్తమునకు ఆయన ప్రొటెక్షన్ ఇవ్వబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఆయన దూతలను నీకోసము ఆయన రిలీజ్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నాజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువా, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల శరీరములో, కుటుంబములో దాగి ఉన్న ప్రతి ఒక్క దురాత్మల నుండి విడుదలను దయచేయండి. దుష్ట శక్తుల నుండి విడుదలను దయచేయండి. ప్రభు, ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఈరోజు విడుదల పొందాలా ప్రభు. వారి జీవితంలో సమృద్ధి, గొప్ప సమృద్ధి వారు చూచుదురుగాక. గొప్ప ధనమును వారు పొందుదురుగాక. మంచి ఆరోగ్యము వారు పొందుదురుగాక. సమాధానము వారు చూచుదురుగాక. ప్రభు, ఇప్పటి వరకు ఏదైతే సమాధానము లేని పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో సమాధాన పడే పరిస్థితులు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి కుటుంబానికి దేవుడు సహాయము చేయబోతా ఉన్నాడు. ఆయన దూతలు సహాయము చేయబోతా ఉన్నారు. ఇదిగో ఎవరైతే మంత్రశక్తులతోటి, దయ్యపు ఆత్మల చేత బాధపడుతున్నారో వారు ఇప్పుడు విడుదల పొందబోతా ఉన్నారు. హల్లెలూయా. విడుదల పొందబోతా ఉన్నారు, విడుదల పొందబోతా ఉన్నారు. వారి శరీరములను విడిచి ఆ యొక్క చీకటి, ఆ మంత్రక్రియలు, దయ్యపు శక్తులు వారిని విడిచి వేరుతో బయటికి వెళ్ళిపోను గాక. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో బయటికి రమణ ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి శరీరమును ఆయన ముట్టి స్వస్థపరచును గాక. అవును, దేవుని ఆత్మ ఉన్న చోట విడుదల ఉంటుంది. దేవుడు ఎక్కడైతే, మరి ఆయన అన్న మాటలు గుర్తు చేసుకుందాం, ఎక్కడైతే 2-3 ఆయన నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. దేవుడు ఉన్న చోట దురాత్మలు ఉండకూడదు. దేవుడున్న చోట ఇదిగో అపవిత్రాత్మలు ఉండకూడదు. దేవుడున్న చోట ఇదిగో ఏ విధమైన సమస్య ఉండకూడదు. ఏ కుటుంబం అయితే ఈరోజు ఇక్కడ ఆయన కోసము ఆయన విడుదలనిస్తాడు, నెమ్మదినిస్తాడు, సహాయం చేస్తాడు, ఇక్కడికి వచ్చారో వారు విడుదల పొందుదురుగాక, సమాధానం పొందుదురుగాక, స్వస్థత నొందుదురుగాక, యేసు నామములో బలపడుదురుగాక, యేసు నామములో, నాజరేయుడైన యేసు నామములో విడుదల నొందుదురుగాక. దేవుడు మరి ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని బాగు చేయనుగాక. ఇక నీ ముందు దేవుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని నీ కొరకు పెట్టాడమ్మా. అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని నీ కోసం సిద్ధపరిచాడు దేవుడు. ఆయనను వెంబడించు. ఆయన నిన్ను ఆ సక్సెస్ఫుల్ లైఫ్లోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి నీ జీవిత కాలం అంతా కూడా ఇదిగో విజయమును దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. విజయమును దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. 2 చేతులు మీదకెత్తి దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న మీ అందరిపైనకి ఆయన బలమైన అభిషేకము తాకబోతుంది. ఈరోజు అమ్మా, సాతానుడు ఎంతగానో నిన్ను వేధించాడు, ఎంతగానో నీ మనసును గాయపరిచాడు. అయితే ఈరోజు వాటి నుంచి నువ్వు విడుదల పొందుతా ఉన్నావు. ప్రేమ, అవును, ప్రేమను నువ్వు కనపరచాలా. నువ్వు ప్రేమను కనపరచాలా. నువ్వు ప్రేమను కనపరచాలా. నువ్వు ప్రేమించు, క్షమించు. అప్పుడే నీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు నుండి యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ద్వారా నువ్వు విడుదల పొందుతున్నావు ఈరోజు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుతున్నావు నువ్వు ఈరోజు. ప్రతి రోగము నుండి విడుదల పొందుతున్నాం. ప్రతి చేతబడి శక్తుల నుండి విడుదల పొందుతున్నాం. ప్రతి అపవిత్ర కాడి నుండి విడుదల పొందుతున్నావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా.